నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా అసలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. ఇది చాలా ఫేమస్ డైలాగ్ అనమాట. మనం ఎవరికన్నా ఛాలెంజ్ చేసినా, లేదంటే ఇంతటితో ఏమైపోయింది, ముందు ముందు ఇంకా చూపిస్తాను నీకు, కథ ఇంకా ముందుంది, సినిమా ముందుంది అని ఛాలెంజ్ చేయాలన్నా, అని వార్నింగ్ ఇవ్వాలన్నా, చెప్పాలన్నా సరే ఈ ఫేమస్ డైలాగ్ను ఉపయోగించడం ఆనవాయితీగా వస్తుంది. అది సినిమాలో కాదు, రాజకీయాల్లో కాదు, అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ డైలాగ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టకనే కొట్టేసింది. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్, చూడు సినిమా ఎలా చూపించబోతున్నామో అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా చెప్పేసింది. ఏం చెప్పిందయ్యా అంటే, ఈరోజు క్యాబినెట్లో కీలకమైనటువంటి 2 నిర్ణయాలు తీసుకున్నాం. ఆ 2 నిర్ణయాలు నిజంగా వైసీపీని రేపటి రోజున సావు దెబ్బ కొట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఫాట్ అని చెప్పేసి 2 చెంపలో వాయించారు అని చెప్పేసి అంటాం కదా, అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి విధంగా అయితే ఉండబోతున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు, జోగి రమేష్ వాళ్ళ మీద దాడి, ఆ వ్యవహారం, ఆ గాయ గత్తర అంతా నడుస్తున్నటువంటి నేపథ్యంలో, సరే మేము పోస్టర్లు వేస్తే చించేసి, రచ్చ చేసి, రభస చేసి, బూతులు తిట్టేసి ఈ రకంగా ప్రవర్తించారు కదా, రేపటి రోజున మేము చేయబోయే పని మీరు ఎలా ఆపగలరో చూస్తాం, దమ్ముంటే రండి అడ్డుకోండి అని చెప్పేసి అయితే సవాల్ విసిరేలా ఉన్నాయి. సరే డైరెక్టే మనం పాయింట్లోకి వచ్చినట్టయితే, మొదటి కీలక నిర్ణయం రేపు 11వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో కల్తీ నెయ్యి అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించాలి, ఆ అంశం మీద సుదీర్ఘంగా చర్చించాలి, ఆ అంశం మీద సుదీర్ఘంగా మాట్లాడాలి అని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ఏంటి, అందుట్లో ఏ అంశాలు ఉన్నాయి, వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టుగా అసలు పూర్తిగా వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చేలాగా ఛార్జ్షీట్ ఉందా, వాళ్ళు చెప్తున్నట్టుగా, కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా తప్పు జరిగిపోయింది అనేటటువంటి అంశాలు ఉన్నాయా అనేది కూడా పూర్తిగా వివరంగా సమగ్రంగా చర్చించాలి, ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అయితే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంతకు ముందే దీని గురించి మాట్లాడారు. అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చించాల్సిందే, చర్చిద్దాం రండి అని చెప్పి సవాల్ విసిరారు. ఆ తర్వాత నారా లోకేష్ కూడా నిన్నో మొన్నో నిజమే చర్చించాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటలకు మద్దతు పలుకుతూ ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఫైనల్గా చెప్పేది ఏంటయ్యా అంటే, ఈ కల్తీ ఇష్యూ అనేది, కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అంశం అనేది రేపు అసెంబ్లీ వేదికగా మారబోతోంది, అసెంబ్లీ వేదికగా చర్చనీయాంశం కాబోతోంది. చంద్రబాబు నాయుడు జంతు కొవ్వులు కలిశాయి అని చెప్పేసి ఏ క్షణం ఏ సందర్భంలో తాను చెప్పాల్సి వచ్చింది, దానికి ఆధారాలు ఏంటి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే, నిన్నగాక మొన్నిచ్చినటువంటి సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, దోషులుగా చేర్చిన వాళ్ళ వ్యవహారాలు కానివ్వండి, ఈ తతంగం అంతా ఎలా కల్తీ చేశారు, ఎలా తప్పుదో పట్టించారు, ఎలా అపవిత్రం చేశారు అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని పోసగుచ్చినట్టుగా చర్చించబోతున్నారు. సో 164 మంది ఉన్నారు, మెజారిటీ సభ్యులు దీంట్లో మాట్లాడతారు, నో డౌట్. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి మరీ మాట్లాడతారు. అసలు అందుట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే లడ్డూగా దొరికింది కాబట్టి లడ్డు అంశం అనేది ఖచ్చితంగా అందరూ పోటీ పడి మాట్లాడతారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు మనం కొత్త పాయింట్లు చెప్పాలి, ఒకళ్ళ మించి ఒకళ్ళు మనం కొత్త అంశాలు లేవనెత్తాలి, ఒకళ్ళ మించి ఒకళ్ళు మనం గట్టిగా ఖండించాలనేటువంటి పోటీ అయితే రేపు అసెంబ్లీలో కనిపించబోతుంది. ఒక పక్క వీళ్ళు దుల్లుగా కొడుతుంటే, మరో పక్క జగన్మోహన్ రెడ్డి అనుకో యాజ్ టీజ్గా యథావిధిగా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే గీతే కౌన్సిల్లో మాట్లాడాలి, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మిగిలినటువంటి ఎమ్మెల్సీ. ఒకవేళ దాంతో కౌన్సిల్లో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో చర్చించకుండా, అసెంబ్లీలో తన వాయిస్ వినిపించకుండా ఉన్నట్టయితే అది అంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. అఫ్కోర్స్ ఆ సందర్భంగా ఎలాగో మళ్ళీ తన తాడేపల్లి ప్యాలెస్లో ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంటే, ఇంకో పక్క తన అనుకూలమైన మీడియాను పిలిపించి వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా ఈయన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు. బట్ అలా అయినా సరే అసెంబ్లీలో మాట్లాడిందే, అసెంబ్లీలో చర్చించిందే, అసెంబ్లీలో గట్టిగా వాణి వినిపించిన దానికే ఎక్కువ విలువ ఉంటుంది. ప్రజలు కూడా దాన్నే నిర్దిష్టంగా తీసుకుంటారు, దాన్నే పట్టించుకుంటారు, తప్పైనా ఒప్పైనా ఏమైనా సరే.
సో అది రేపటి రోజున గట్టి ఎఫెక్ట్ కొట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అనేటటువంటి అంశం కాసేపు పక్కన పెడదాం. ఆ పోస్టర్లు వేయటం, వీళ్ళు దానికి కౌంటర్గా పూజలు పునస్కారాలు చేయటం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసెంబ్లీలో మాట్లాడిన దానికి విలువ ఎక్కువ. ఆ అవకాశాన్ని ఇప్పుడు కూటమి అందిపుచ్చుకోబోతోంది, సమగ్రంగా చర్చించబోతోంది, తూర్పారబట్టబోతోంది. ఆ గోల్డెన్ ఛాన్స్ వైసీపీకి లేదు. ఇక రెండో దెబ్బ విషయానికి వస్తే, ఈరోజు కేబినెట్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్ విచారణ ఎక్కడైతే ఆగిపోయింది అనుకుంటున్నారో అక్కడి నుంచి మళ్ళీ మనం మొదలెట్టాలి అని చెప్పేసి ఒక విచారణ కమిటీని అయితే వేయబోతున్నారు. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు, సిట్టు దర్యాప్తు చేసినటువంటి విషయాలు, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు కూడా ఇంకొక విచారణ అయితే చేయబోతున్నారు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే, పాత్రధారులు మాత్రమే చిక్కుకున్నారు, సూత్రధారుల్ని సిట్టు వదిలేసింది. సుబ్బారెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరి పాత్ర ప్రమేయం లేకుండా, వీళ్ళ హస్తం లేకుండా కేవలం పిఏల స్థాయిలో, ఉద్యోగుల స్థాయిలో ఇంత పెద్ద స్కామ్ కానివ్వండి, ఇంత పెద్ద వ్యవహారం కానివ్వండి నడపగలరా? అటు పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి సుబ్బారెడ్డి కానివ్వండి, వాళ్ళ పరివారం కానివ్వండి, వాళ్ళు రూల్స్ మారిస్తేనే కదా ఈ బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, ఆ డైరీ, ఈ డైరీ అని చెప్పేసి దిక్కుమాలిన డైరీలని వచ్చి పడ్డాయి. వాళ్ళు ఆ రోజు రూల్సే మారవకుండా ఉంటే ఇవన్నీ వచ్చేవి కావు కదా. మరి దానికి కారణం ఏంటనేది కనుక్కోకుండా పిఏ చిన్న అప్పన్న అంతవరకు పరిమితం అన్నట్టుగా ఎలా సిట్టు తేల్చేస్తుంది? అదేవిధంగా 25 రూపాయలు కేజీకి లంచం ఇస్తే తప్ప మేము మీ దగ్గర నెయ్యి కొనమని చెప్పేసి, ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా డిసైడ్ చేయగలడు? లంచం ఇవ్వని పక్షంలో మేము ఇవ్వలేము అని చెప్పినటువంటి నెక్స్ట్ డేనే కంప్లైంట్ పెట్టి ఆ డైరీని లిస్ట్లోంచి ఎలా తొలగించగలడు? ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ చేయగలడా పెద్దల ప్రమేయం లేకుండా? ఏది బాబు నా ఇల్లు గడవట్లేదు, నాకు ఎంతో కొంత నెలకింత ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతిమాలుకుని డబ్బులు తెప్పించుకుని కుటుంబాన్ని గడుపుకునేటటువంటి పిఏ స్థాయిలో ఉన్నటువంటి సాధారణ ఉద్యోగి ఇదంతా చేయగలరా? మరి ఈ విషయాలని ఎందుకు వదిలేశారు, ఎందుకు సూత్రధారుల్ని కనిపెట్టట్లేదు, కనిపెట్టినా కానీ ఎందుకు చేర్చట్లేదు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఎక్కడైతే సిట్ ఆగిపోయింది అనుకుంటున్నారో అక్కడి నుంచి విచారణ కమిటీతోటి మళ్ళీ మనం మొదలెడదాం, మనం సపరేట్గా మరొక విచారణ కమిటీని వేద్దాం అని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారట. ఇది ఖచ్చితంగా గొంతులో పచ్చి వెలక్కాయ పడేటటువంటి అంశమే. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది నిపుణులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, సిట్ చేసినటువంటి పరీక్షల్లో ఇంకొన్ని పరీక్షలు డొల్లగా ఉన్నాయి. అంటే జంతు కొవ్వు కలిసిందా లేదా అని చెప్పేసి స్పష్టంగా నిర్ధారించడానికి అవసరమైనటువంటి కీలకమైన పరీక్షల్ని వీళ్ళు చేయలేదు. ఏదో పంది కొవ్వు కలిసిందా లేదా అనేటటువంటి 1-2 చిన్న చిన్న పరీక్షలు తప్ప నిజంగానే ఉందా లేదా అని చెప్పేసి లోతుగా ఏదో NDNA సంథింగ్ ఏదో ఉంటుందట, కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పరుచూరి వంటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మీరు అసలు చేయాల్సిన పరీక్షలు చేయకుండా మిగిలిన పరీక్షలు చేసేసి పామాయిల్ ఉంది అంతటితోనే సరిపడుతున్నామంటే ఎట్లండి? ఇంకా ఈ యొక్క లిస్ట్ ఇస్తాం మేము పౌర సమాజం నుంచి, వీటిని చేయండి. మన దగ్గర లేకపోతే, అసలు మన దగ్గర లేనటువంటి అవకాశం అయితే లేదు, చేయించి అప్పుడు క్లియర్గా తేల్చండి. అంతే తప్ప తూతూ మంత్రంగా మీరు పరీక్షలు చేస్తే ఎట్లా అని చెప్పేసి అయితే గట్టిగా వాదించారు. అట్ ద సేమ్ టైం ఈ నిందితుల జాబితాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది గతంలో అనేక ప్రముఖమైనటువంటి ల్యాబుల్లో పనిచేశారు కాబట్టి వాళ్ళని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారు, తూతు మంత్రంగా పరీక్షలు చేశారని చెప్పేసి కూడా మరికొన్ని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సో ఆ క్లియర్గా 35-34 సంథింగ్ ఆ నిందితుల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది, ఒక 2-3 ఏదైతే పరీక్షలు చేశారో ఆ యొక్క ల్యాబుల్లో గతంలో పనిచేశారట. కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం ఏమైనా చేస్తున్నారా అనే ఒక అనుమానం కూడా ఆ రోజుల్లో రేకెత్తిస్తున్నారు. సో మరి అలాంటి అనుమానాలు లేకుండా ప్రతి పరీక్షని టైం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించాలి. అవసరమైతే విదేశీ నిపుణుల్ని పిలిపించాలి. విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రేలియాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, అమెరికాలో కానీ కొన్ని ప్రఖ్యాతమైన ల్యాబ్స్ ఉన్నాయి, వాటికి పంపించైనా సరే చేయించాలి అనే డిమాండ్ కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కమిషన్, ఒక విచారణ కమిషన్ ఒకటి వేయటం అనేది అయితే ఖచ్చితంగా వైసీపీకి సెట్ బ్యాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నిజంగానే జంతు కొవ్వు ఉందా లేదా అనేటటువంటి అంశం లోతుగా పరిశీలించి తేలిస్తే అప్పుడు ఇంకా మరింత లోతు కూరుకుపోయేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో వరుస దెబ్బలు కొట్టడానికి కూటమి సిద్ధమైంది.
పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ అన్నట్లుగా ముందుకు కదులుతోంది. అయితే ఈ 2 అంశాలను వైసీపీ ఎక్కడ అడ్డుకునే పరిస్థితి అయితే లేదు, కనిపించట్లేదు. అసెంబ్లీలో వాళ్ళు వచ్చి చర్చిస్తాం, అసెంబ్లీ వేదికగా మేము ఈ అంశం మీద ప్రధానంగా మాట్లాడతామంటే వైసీపీ అడ్డుకోగలదా? ఛాన్సే లేదు. అలాగే ప్రభుత్వం వేసే విచారణ కమిటీని కూడా అడ్డుకోవడానికి ఆస్కారం లేదనుకుంటున్నాను నేనైతే. ఒకసారి న్యాయ నిపుణులు ఏమైనా చెప్పాలి, ఒకవేళ ఏమన్నా వైసీపీ కోర్టులకు వెళ్ళి అడ్డుపుల్ల వేస్తే విచారణ కమిటీ గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఆగిపోయే అవకాశం ఏమన్నా ఉందేమో న్యాయ నిపుణులు చెప్పాలి. అది నేను న్యాయ నిపుణుని కాదు కాబట్టి నేను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వరకు, దాని పర్యవసానాల వరకు మాత్రమే విశ్లేషించగలిగాను. ఒకవేళ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో వేసినటువంటి సిట్ని వీళ్ళు సెంట్రల్ సిట్గా మార్చగలిగారు కదా, అట్లా ఏమైనా సపరేట్ విచారణ కమిటీ వేస్తే దాన్ని ఏమైనా కోర్టుకు వెళ్ళి ఆపగలరా, ఆపే ఛాన్స్ ఉందా, కోర్టు ఎలా స్పందిస్తాయనేది అయితే న్యాయ నిపుణులు చెప్పాలి. సో ఏది జరిగినా, ఈ 2 అంశాలు ఏది జరిగినా ఖచ్చితంగా జరుగుతుంది. అసెంబ్లీలో చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. విచారణ కమిటీ కూడా ఫామ్ అయిపోయి అది కూడా ఒక దశలో విచారణ మొదలుపెట్టిందంటే మరింత భాసు పాలే అవకాశం అయితే ఉంటుంది. సో పోస్టర్లు దించినంత ఈజీ కాదు రేపు వీటిని అడ్డుకోవడం అంటే, తెలుసుకోవాలి ఆ విషయం. రైట్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.